నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఎన్నికల కార్యాలయంలో కార్యకర్తల సమావేశం. రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యాచరణపై చర్చ. మల్లెల రాజేష్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం. ఈ నెల 17న ఆదివారం బొప్పుడిలో జరిగే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సభకు ఏర్పాట్లు పూర్తి. సభకు హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. చిలకలూరిపేటకు మొదటిసారిగా వచ్చిన అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు. బోయపాలెం నుంచి భారీగా వాహన శ్రేణి. పాల్గొన్న మంత్రి విడుదల రజని. ఈ నెల 18వ తేదీ సోమవారం ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు వ్రాయనున్న 2298 మంది విద్యార్థులు. వివరాలు వెల్లడించిన విద్యాశాఖ అధికారిని కె లక్ష్మి. మ్రోగిన సార్వత్రిక ఎన్నికల నగార. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. ఎన్నికల నియమావళిని పాటించాలన్న ఎన్నికల సంఘం. పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న వైసీపీ ఎన్నికల కార్యాలయం వద్ద శనివారం ఆ పార్టీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఇటీవల పార్టీలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రాజేష్ నాయుడుకు మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గం టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గం వైసీపీ అంతా తనకు అండగా ఉందని, అధిష్టానం నిర్ణయం తనకు సానుకూలంగా రాకపోయినా తాను ప్రజల అభిష్టం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు నర్మగర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్లు పదవి చేపట్టి 3 ఏళ్లైన సందర్భంగా రాజేష్ నాయుడు వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వేళలో ఇక్కడికి తరలి రావడం చాలా ఆనందదాయకం. నాకు మీరందరూ తెలుపుతున్న ఈ సంఘీభావాన్ని నేను నిజంగా నా జన్మాంతం నేను గుర్తుండి పెట్టుకుంటానని మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కుటుంబం నుండి మీరున్నారు కదా అని చివరిగా అడిగాను. ఆ రోజున కూడా మాకు ఆ అవసరం లేదు అని అన్నప్పుడు మరి ఏంటి పరిస్థితి, మరి మిగతా వాళ్ళందరూ మనల్ని నమ్ముకొని ఎంతో మంది చేశారు కదా, మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే నీకు పోటీ చేయాలని ఉంది కదా, గతంలో కూడా పలుసార్లు మాటల్లో చెప్పున్నావు కదా అని అన్నారు. మరి 3 తరాలుగా మా కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది. మరి 4వ తరం నేను. వాస్తవంగా మొదట నుండి సిపిఐ పార్టీ నుండి వచ్చిన కుటుంబం మాది. మరి ఏ రోజు కూడా భయపడి వెనకడుగు వేసే భావాలున్న కుటుంబం కాదు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్నది డబ్బు కష్టపడ్డ వాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. నేను ఈ సభాముఖంగా నేను మాత్రం మీ అందరూ విన్నవించుకునేది, మీరు ధైర్యంగా ఉండండి. మనం నుంచుంటాం, ఖచ్చితంగా మనమే పోటీ చేస్తాం. ఎవరు కూడా ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీరే చూస్తా ఉన్నారు, రేపు 2 సంవత్సరాల అధికారం ఉండగా కూడా ఇంతమంది ప్రజాప్రతినిధులు నాకు ఆశీస్సులు ఇచ్చారు. మా అక్కల్ని, మా చెల్లెల్ని ఎవరిని కూడా మర్చిపోను, అలాగే మిమ్మల్ని ఎవరిని కూడా మేము మర్చిపోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పాదావందనం తెలియజేసుకుంటాను. తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ పులిచెట్టి శ్రీనివాస గారు వేదిక రావాల్సిన కోరుతున్నాం.
ఈ నెల 17న బొప్పుడి సమీపంలో జరగనున్న తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజాగళం బహిరంగ సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేకంగా నిలవనుంది. ప్రజలంతా ఎదురుచూస్తున్న మార్పుకి వేదిక కాబోతుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి దెబ్బకు వైకాపా నాయకులు పోటీ చేయాలా వద్దా అనే దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఆయన అభిప్రాయపడ్డాడు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి దెబ్బకు వైకాపా నాయకులు పోటీ చేయాలా వద్దా అనే దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా చోట్ల ఇప్పటికీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను తేల్చుకోకపోవడం, 2-3 సార్లు ఇన్ఛార్జీలను మార్చినా ఆ పార్టీకి సరైన అభ్యర్థులు దొరకపోవడమే క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులకు నిదర్శనమన్నారు. ఆదివారం బొప్పుడి సమీపంలో జరుగుతున్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి భారీ బహిరంగ సభా ప్రాంగణాన్ని 3 పార్టీల నేతలు సందర్శించారు. సభా వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం 3 పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లుగా ఒక దుర్మార్గుడి పాలనలో ప్రజలు అనేక కష్టాలు, ఇబ్బందులు పడ్డారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన ఏ హక్కుని వినియోగించుకోలేని స్థితిలో రాష్ట్రంలో ప్రజలున్నారన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభంజనంతో వైకాపా అభ్యర్థులు, నాయకుల పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైందన్నారు. ప్రజాస్వామ్య పాలన కోసం 5 కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కూటమికి లభిస్తున్న ఆదరణతో 175 స్థానాలకు 175 స్థానాలు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రధాని ప్రసంగం కోసం దేశమంతా ఎదురు చూస్తుందని అన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, అంతిమంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ పొత్తు ఉంటుందనే భావన ఆయన ఆ రోజు వ్యక్తపరిచి మన కోరిక నిజం అవుతుందని ఆ రోజు ఆయన స్పష్టం చేశారు. 17వ తారీఖున ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి ఈ దుర్మార్గమైన ఈ పాలనని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించే విధంగా, ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా అన్ని ప్రాంతాల నుంచి మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఉమ్మడి సభగా భావించి అందరం కూడా ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభలో పాల్గొనే విధంగా, ఎందుకంటే చరిత్ర సృష్టించే సభ ఇది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా, ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరమని భావించి ఈ పొత్తును ఖరారు చేసుకున్నప్పుడు దేశంలో డైనమిక్ లీడర్ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం తెలుగు ప్రజలందరికీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కానీ ఫస్ట్ టైం ఈరోజు పెట్టుకున్నటువంటి పొత్తు 5 కోట్ల ప్రజల యొక్క ఆశల గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం గురించి పెట్టుకున్నటువంటి పొత్తు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వెనకను ఈ వాళ్ళకి ఈరోజు పోటీ చేయాలా వద్దా, చేయకపోతే ఏం చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఇంటికి పోతామనే భయాందోళనలో ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రకటించినా కూడా నామినేషన్ వేస్తారో వేయరో అనేటువంటి భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది. దుర్మార్గుడు పాలన పోవాలని రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉంది. ఎన్నికల కోడ్ కోసం రాష్ట్రం ఎప్పుడు ఇంత ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. ఎప్పుడు చూడాలి. రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికల కోడ్, ఈ దుర్మార్గుడు పాలన పోవాలని ఎప్పుడు ఇంత ఉత్కంఠగా ఎదురు చూడాలి. ఎప్పుడు కోడ్ వస్తుంది,
ఎప్పుడు ఇండిపెండెన్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, దుర్మార్గుడి చేతి నుంచి రాష్ట్రం నుంచి ఎప్పుడు ఈ అధికారులు తొత్తులుగా ఉన్న అధికారులు న్యూట్రల్ అవుతారు, ప్రజాస్వామ్య పాలన ఎప్పుడు వస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలవుతుందని కోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇతను ఎంత మాట్లాడిగా అన్నాడు తెలుసా? చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు నగర కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడును ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించాక మొదటిసారి చిలకలూరుపేట నియోజకవర్గానికి భారీ వాహన శ్రేణితో వచ్చారు. చిలకలూరుపేట ముఖ్య నాయకులు, కార్యకర్తలు కావటి మనోహర్ నాయుడుకు ఘన స్వాగతం పలికారు. ముందుగా బోయపాలెం పార్వతీదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని హాజరయ్యారు. గుంటూరు నుంచి నేరుగా చిలకలూరుపేటకు బయలుదేరిన కావటి మనోహర్ నాయుడుకు బోయపాలెం వద్ద గజమాలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఎడ్లపాడు, తిమ్మాపురం, గణపవరం మీదుగా ర్యాలీగా చిలకలూరుపేటకు చేరుకున్నారు. నరసరావుపేట సెంటర్లో పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు స్వాగతం పలికారు. ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి విడుదల రజని, అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పట్టణంలోని తండ్రి సన్నిధిలో పాస్టర్ల చేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి అడ్డరోడ్ సెంటర్లో ఉన్న మసీదులో ముస్లిం మత పెద్దలతో దువా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు, సీమా సింగంలా తొడగొట్టే చూడు, ఊరంతా ఉండాలి తోడు, దూసుకొచ్చేలా రాజన్న రాజ్యమే.
యుద్ధమంటూ ముందు ఉంటాం మేం. మంచి కోసం పోరాటం చేసే జెండా మాదేరా. మీసాలే మేలేసి చెప్పండి ధైర్యంగా, రోషాలే ఉన్నోళ్ళం వచ్చాము ఏకంగా. వచ్చాడు మా అన్న జగనన్నరా, సంతోషం నిండేలా ఆడాలి పాడాలిరా. కొట్టే మా పార్టీ వచ్చింది చూడు, డబ్బున్న మా పార్టీ వచ్చింది చూడు. ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసం, అన్న తమ్ముల ఆనందం కోసం, ఆడబిడ్డల ఆశయం కోసం, నిప్పు కనికై దూకింది నీ కోసమే. సంబరం చెయ్యండి ఈ రోజు. సద్వినియోగం చేసుకొని ఇదిగో నాయన నీ ప్రజలకు న్యాయం చేయనట్టుగా నీ బిడ్డని మీరు ఆశీర్వదించండి. ప్రతి విధమైన అవరోధాలను తొలగించండి, ఆటంకాలను తొలగించండి. నీ దివ్య సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగించండి. బిడ్డను చూసినప్పుడు దయ పుట్టించండి. అద్భుతమైనటువంటి నీ కార్యాన్ని జరిగించినట్టుగా సహాయం. మెయిన్ పాలనలో ఉన్నటువంటి నాయన దాసుని బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు చక్కని పరిపాలన అందించి ప్రజలందరి విషయంలో ఎంతో చక్కగా అడుగులు ముందుకు వేశాడు. దేవాని కృపను అనుగ్రహించు. ఒకసారి నీ చిత్తం అయితే నీ దాసునికి మీరు అనుగ్రహించి అందరూ కూడా కలిసికట్టుగా నమ్మకంగా యథార్థంగా ప్రజలకు న్యాయం చేయడానికి సహాయం చేయి, పాలన చేయడానికి సహాయం చేయి. ఈ కృపను మీరు అనుగ్రహించండి. నీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ బిడ్డకు సపోర్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించు. ఎంతమంది బిడ్డలైతే ఈ రోజు ఇక్కడికి వచ్చారో అందరినీ దీవించు. నా సన్నిధికి వచ్చు వారిని ఎంత మాత్రం త్రోసివేయను అన్నావు. వారిని ఆనందింపజేస్తానని వాగ్దానం చేశాను. యేసు నామములో నీ బిడ్డలు నీళ్ళు ఆనందించుదురు గాక. ప్రేమను సంపూర్తిగా తెలుసుకొని విధేయులై నడవడానికి సహాయం చేయండి. దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. हमारे नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम के सबसे में कामयाबी अता फरमाए। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा मुहम्मदिन व बारिक व सल्लिम। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ఎడ్లపాడు మండలంలోని కారుచోల గుత్తవారిపాలెం రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి తిరునాళ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇరు గ్రామాల ప్రజలే కాకుండా సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో విచ్చేశారు. ఆలయం వద్ద పొంగళ్ళు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బారులు తీరారు. తిరునాళ సందర్భంగా 5 భారీ విద్యుత్ ప్రభలు 3 గ్రామాలకు చెందిన ప్రజలు ఏర్పాటు చేశారు. కారుచోల గ్రామస్తులు 3, గుత్తవారిపాలెం గ్రామస్తులు 1, గనికపూడి గ్రామం నుంచి 1 విద్యుత్ ప్రభ తీసుకువచ్చారు. ఆయా ప్రభలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. నరసరావుపేట పార్లమెంటరీగా అభ్యర్థిగా పోటీ చేసే అనిల్ కుమార్ యాదవ్ కారుచోల తిరునాళ్లకు హాజరయ్యారు. వైసీపీ శ్రేణులతో కలిసి వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదవ్ రాజుల విద్యుత్ ప్రభపై పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. కాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 25 చివరి తేదీగా నిర్ణయించారు. 26 ఏప్రిల్న నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది. అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు సైతం తేదీలు ఖరారయ్యాయి. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో నేటి నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ కోడ్ వర్తించనుంది. రాజకీయ పార్టీలు, నేతలు ఎలక్షన్ కోడ్ను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పొట్టి శ్రీరాములు ఆలోచించిన విధానం, చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మళ్ళీ అదే స్ఫూర్తితో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నవ్యాంధ్ర బాగు కోసం జరుగుతున్న పోరాటంలో అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శనివారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్తిపాటి పుల్లారావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి కుల వివక్ష అధికంగా ఉన్న ఆ రోజుల్లో కూడా అన్ని అడ్డంకులు, సవాళ్లను దాటి రాష్ట్ర మేలు కోసం అమరజీవి కృషి చేశారని కొనియాడారు. 5 ఏళ్లుగా జగన్ రెడ్డి సాగించిన విధ్వంసం, అరాచకాలు చూస్తే అమరజీవి ఆత్మ క్షోభిస్తుందని విచారం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర బాగు కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటైందని, ప్రజాగళం సభ ద్వారా ఆ లక్ష్యాల వైపు పునరంకితం అవుతామని ప్రత్తిపాటి తెలిపారు. వైకాపా విధ్వంస పాలనలో శిథిలమైన రాష్ట్ర అభివృద్ధి స్వప్నాల్ని పునర్నిర్మించడం చంద్రబాబుకి మళ్లీ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వివిధ మార్కెట్లకు సంబంధించిన వేలంపాట మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు అధ్యక్షతన జరిగింది. ముందుగా వేలంపాటలో పాల్గొనేవారు ధృవీకరణ పత్రంతో పాటు నగదు జమ చేయవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మాంసం చేపల మార్కెట్కి సంబంధించి ప్రభుత్వం వారి పాటగా 1,60,000 కాగా షేక్ ఇబ్రహీం, నాగేశ్వరరావుల మధ్య వేలంపాట జరిగింది. ఇందులో భాగంగా షేక్ ఇబ్రహీం 1,75,000కు దక్కించుకున్నారు. కూరగాయల మార్కెట్ 10,87,000 కాగా కంచెల ప్రసాద్, పూర్ణచంద్రరావుల మధ్య పోటీ నెలకొంది. 13,68,000కు కంచెల ప్రసాద్ దక్కించుకున్నారు. అదేవిధంగా సండ్రీ మార్కెట్ ప్రభుత్వ వేలంపాట ప్రకారం 16,20,000 కాగా ఇందులో కుప్పాల శంకర్, షేక్ ఫాతిమా, ఎస్కే ఇమాం ముగ్గురు పాల్గొన్నారు. ఇమాంస 16,26,000కు దక్కించుకున్నారు. సంవత్సర కాలం వ్యవధి వరకు హక్కుదారులుగా వేలంపాట దక్కించుకున్న వారు ఉంటారని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు ఉన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు మొత్తం పూర్తి చేశామని చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారిని కె లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా సీసీ న్యూస్తో ఆమె మాట్లాడుతూ, పట్టణ పరిధిలో మొత్తం 11 సెంటర్లు ఏర్పాటు చేశామని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు వ్రాసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా ఆమె పేర్కొన్నారు. 11 పరీక్షా కేంద్రాలలో 2,295 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని వివరించారు. ఉదయం 9:30 నుండి 12:30 వరకు పరీక్షా సమయం ఉంటుందన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 9 గంటల్లోపే చేరుకోవాలని విద్యాశాఖ అధికారిని లక్ష్మి కోరారు. ఈ సంవత్సరం 2024 మార్చి 18 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు స్టార్ట్ అవబోతున్నాయి. ఈ నెల 27 వరకు లాస్ట్ ఎగ్జాము, సోషల్ ఎగ్జాము. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి పరీక్షలకి సిద్ధపడి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఎక్కడా కూడా మాస్ కాపింగ్ కానీ ఏది కూడా లేకుండా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మేము సెంటర్లన్నీ కూడా చెక్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు కూడా చేస్తున్నాం. కాబట్టి ఆ విద్యార్థులు ఎక్కడ ఏ అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేసిన విద్యార్థులందరూ కూడా మరి 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కనుక మీరందరూ కూడా ఒక అరగంట ముందే మరి ఎగ్జామ్ సెంటర్లకి హాజరవ్వాలని కోరుకుంటున్నా. మొత్తం కూడా 11 సెంటర్లు మనకు, అందులో ఆ 11 సెంటర్లు కూడా 2,298 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. మరి అలాగే ఇన్విజిలేషన్ కూడా అందరినీ కూడా మరి డ్యూటీలు అలాట్ చేశాము. ఇంకా మనకు పై అధికారి నుంచి ఇంకా ఆర్డర్స్ రాలేదు కాబట్టి అవి వచ్చిన వెంటనే కూడా మేము ఆర్డర్స్ సర్వ్ చేస్తాము. ఎవరు కూడా ఎగ్జామ్ డ్యూటీకి హాజరు కాకుండా ఉండకూడదు. లీవులు కూడా ఎవరికి కూడా ఇవ్వబడవు కనుక మరి ఉపాధ్యాయులందరూ కూడా మీకు కేటాయించినటువంటి బాధ్యతని మీరు సక్రమంగా నిర్వహించి ఈ ఎగ్జామ్స్ ఈ సంవత్సరము
సక్సెస్ఫుల్గా చేయాలని ఉపాధ్యాయులందరినీ అలాగే డిపార్ట్మెంట్ చీఫ్లందరినీ కూడా నేను మరి మండల విద్యాశాఖ తరఫున కోరుకుంటున్నాను. మరి లేటుగా ఉన్నట్లయితే ఆ ఎగ్జామ్కి ఏలో చేయబడదు కనుక ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా టైం సెన్స్ పాటించి మరి ఎగ్జామ్స్ చక్కగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్. చీరాల రోడ్లో ఉన్న బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో శనివారం పట్టణ ప్రముఖులు రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజును వృద్ధుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ఆరాధల రామకృష్ణ, మురికిపూడి ప్రసాద్తో పాటు గోరంట్ల నారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.